బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి సంజయ్ కొడుకు పైన నమోదైనటువంటి కేసు విషయంలో ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు టీఆర్ఎస్ చీఫ్ కవిత. తప్పంతా బీఆర్ఎస్ పార్టీదే అంటున్నారు. మీరు వింటుంది నిజమే. తను రియాక్ట్ అవుతూ తప్పంతా బీఆర్ఎస్ పార్టీదని ఎందుకు అన్నారు అని అంటే, రాజకీయాల్లో తన ఉద్దేశం ఏంటంటే రాజకీయాల్లో లేనటువంటి ఒక పిల్లగాడి పైన పర్సనల్ అటాక్ కరెక్ట్ కాదు అని కవిత అంటున్నారు. బీఆర్ఎస్ వల్లే బండి కేసు నీరుగారుతోంది అంటున్నారు కవిత. బీఆర్ఎస్ అత్యుత్సాహం వల్ల బాధితురాలి ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయని కవిత అంటున్నారు. బండి భగీరథ్ కనిపించడం లేదని పోస్టర్లు ఎవరు పెడుతున్నారో అందరికీ తెలుసన్నారు. ఇక బండి కొడుకును టార్గెట్ చేయడం మానేసి పాలమూరుకి ఏదైనా నిధులు తీసుకురండి అని చెప్పి ఆయన కవిత మాట్లాడుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు ట్వీట్లు వేస్తూ కలరింగ్ ఇస్తున్నారంటూ కేటీఆర్ని మరోసారి టార్గెట్ చేశారు కవిత. ఇక బండి భగీరథ్ను బీఆర్ఎస్ వాళ్ళే దుబాయ్లో దాచిపెట్టారంటూ కవిత అనుచరులు పోస్టులు కూడా పెడుతున్నారు. సో ఒక రకంగా కవిత మాట్లాడుతున్న మాట ఏంటంటే, బండి సంజయ్ కుమారుడు రాజకీయాలు లేకపోవచ్చు, రాజకీయాలను ఎవరు లాగుతున్నారో మరి కవిత గారు సమాధానం చెప్పాలి. బట్ అక్కడ జరుగుతున్నటువంటి కేసు ఏంటి? ఒక బాధితురాలు నన్ను ఒక అబ్బాయి పలానా రోజున పలానా రకంగా ఇబ్బంది పెట్టాడు, నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు, సో నన్ను ఇబ్బంది పెట్టాడు కాబట్టి నా పైన ఆయన చేసిన ప్రవర్తనకు గాను కేసు నమోదు చేయమనంటే తను మైనర్ బాలిక కాబట్టి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఓ సిట్ అధికారి రితురాజు కూడా డైరెక్ట్గా ఆయనని ఆ అమ్మాయిని విచారించడానికి మళ్ళీ దాని సెక్షన్లు పెంచారు. ఇక్కడ వరకు ఓకే. రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో వేరే ఒక సామాన్య వ్యక్తి ఉన్నా కూడా నాకు తెలిసి బహుశా బీజేపీ పార్టీ ఇప్పటికే గతంలో చాలాసార్లు అంది రేవంత్ ఉద్దీన్ అని చెప్పి. ఒకవేళ కనుక ఇక్కడ భగీరథ్ ప్లేస్లో ఐఎమ్ టేకింగ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఒక ప్యూర్ ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుంటున్నాను, బండి భగీరథ్ ప్లేస్లో మొహమ్మద్ బషీర్ ఉండుంటే ఎలా ఉండేది పరిస్థితి? ఏదైనా బాబా ఇంకేదైనా పేరుండుంటే చాలా భయంకరంగా అయ్యే పరిస్థితి. సో ఇప్పుడు అంటే రాజకీయంగా అంతటి స్థాయిలో వెళ్ళేది. ఇక్కడ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఈ స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో కవిత మాట్లాడిన మాటలు ఒకసారిగా కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. సో రాజకీయం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ మూలంగానే బాధితురాలి ఫోటోలు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీయే ఆ వ్యక్తిని, ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నటువంటి బండి భగీరథ్ని కాపాడుతోంది బీఆర్ఎస్ పార్టీయే అని చెప్పినట్టుగా కవిత సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కూడా కొన్ని అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ లేకపోతే వాళ్ళ జాగృతి పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి కానీ కొన్ని ట్వీట్లు వస్తున్నాయి. ఒకసారి కవిత బండి భగీరథ్ పై వచ్చినటువంటి కేసు విషయంలో ఏం మాట్లాడారో చూద్దాం. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్ గా నచ్చని అంశం. కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్ గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది? బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది? అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్ గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని ఇక్కడ సమస్య ఏంటి? బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదవడం. బండి భగీరథ్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక సెన్సేషన్ గా ఉండడం. బండి భగీరథ్ పై నమోదైనటువంటి పోక్సో కేసు విషయంలో పలు రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేయడం, పోలీస్ స్టేషన్ అయితే నిరసన వ్యక్తం చేయడం అన్ని జరుగుతున్న క్రమంలో ఇప్పుడు కవిత టార్గెట్ ఎవరు ఉండాలి? నిజంగానే తను మహిళా పక్షులు ఉన్నారు, ఆ అమ్మాయి పక్షాలు ఉన్నప్పుడు డిఫరెంట్గా పోలీసులు మరింత వేగవంతం చేయాలి విచారణ. ఎంత అసలు ఇంతలా ఎందుకు పోక్సో కేసులో సిట్టు గిట్టు ఇవన్నీ తోట కూడా కట్టేందుకు? ఫస్ట్లీ జనరల్గా ప్రతి సందర్భంలో ఎలా జరిగిద్దో పోక్సో కేసు నమోదవగానే బాధితుడి పక్షాన్ని నిలబడి నిందితుడిని అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి, విచారణ తర్వాత ఏం జరిగిన తర్వాత సంగతి.
కానీ ఇదేది జరగకుండా సాఫీగా రండి బాబు రండి అని చెప్పి రిక్వెస్ట్ లెటర్లు ఏంది ఇవి క్వశ్చన్ చేయాల్సిన కవిత అటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. ఒకసారి వరుసగా తన బీఆర్ఎస్ పార్టీ పైన అంటే డైరెక్ట్గా ఒక పార్టీ ఒక బీఆర్ఎస్ అని కాదు ఒక పొలిటికల్ పార్టీ పైన ఇలా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఈ కేసుని సీరియస్గా తీసుకుని ముందుకెళ్తున్నందుకు వాళ్ళని టార్గెట్ చేశారా కవిత అన్నట్టు కనబడుతోంది. ఒకసారి బ్యాక్ టు బ్యాక్ అసలు బీఆర్ఎస్ పార్టీ పైన కవిత వర్షన్ ఏంటో విందాం. ఎవరు పెడుతురో మనకు తెలుసు కదా. వాళ్ళు ఎవరు పెట్టడం సమస్య ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు ఫేస్లు ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఎవరు పెడుతురో మనకు తెలుసు కదా. వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్ గా నచ్చని అంశం. కేంద్ర హోంమంత్రి రైట్ ఇది తను మాట్లాడుతున్న మాటలు. సో డైరెక్ట్గా తన దాంట్లో కన్సర్న్ ఒకటి నిజమే. ఏంటి, బీజేపీకి సంబంధించిన వాళ్ళు లేకుంటే బండి సంజయ్కి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయి మైనరో కాదో అనే చర్చ జరుగుతున్న తరుణంలో ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి. ఎక్కడైతే ఒకసారి పోక్సో కేసు నమోదవుతుందో అక్కడ ఆ బాధితురాలి యొక్క డీటెయిల్స్ ప్రతీదీ గోప్యంగా ఉంచాల్సింది. ఇది నేను చెప్తున్న మాట కాదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎవరు అతిక్రమిస్తే డెఫినెట్గా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అయితే అటువంటిది ఏకంగా చాలా వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బండి సంజయ్ పేరుతో బండి సంజయ్ యువత, బండి సంజయ్ టీం, బండి సంజయ్ ఆర్మీ అని చెప్పి రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ వీడియోలు ఫోటోలు మొత్తం బయటకు వస్తున్నాయి. తన కన్సర్న్ ఒక రకంగా నిజమే, ఈ రకంగా బయట రావడం చాలా బాధాకరం, బాధితుల ఫోటో రివీల్ చేయొద్దు అని చెప్పి. ఆ తర్వాత తను ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ జరిగిన కన్సర్న్ యాక్చువల్గా దేనికోసం, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఒక పోక్సో కేసులు ఎదుర్కొంటున్నాడు. పోలీసులు మరి జూబ్లీ హిల్స్ మైనర్ బాలికల కేసులో ఎటువంటి సిట్లు ఉన్నాయి, ఏ రకంగా ఉందో చూసినాం మనం. సిట్లు ఉన్నాయి, అంతకుముందు చాలా పోక్సో కేసులు వచ్చి వాటి మీద ఎటువంటి చర్యలు చూసినాం. వాటికి భిన్నంగా ఇది జరుగుతోంది. సిట్టు వేయడం ఏంటి, నోటీసులు ఇవ్వడం ఏంటి అంటే బండి సంజయ్ కేవలం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన కారణంగానే బండి సంజయ్ కుమారుడికి ఇంత రాచ మర్యాదలు చేసి నోటీసులు ఇవ్వడము, రండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడానికి జరుగుతున్నాయా అనే అనుమానం పబ్లిక్లో కలుగుతోంది. ఇందాక నేను ఒక మాట మాట్లాడుకొచ్చాను, ఒకవేళ బండి భగీరథ్ ప్లేస్లో మొహమ్మద్ బషీర్ ఉండుంటే ఈ పాటికి బండి సంజయ్ ఈ రకంగానే సిట్టు వేస్తే ఊరుకునేవాడా? అసాదుద్దీన్కి సంబంధించిన దూరపు చుట్టం, వాళ్ళ తాతకి ఏదో చాలా దూరం చుట్టకు సంబంధించి ఒక వ్యక్తి కనుక ఇటువంటి ఓ కేసులోనే ఆరోపణ ఎదుర్కొని ఉంటే ఈ పాటికి రేవంత్ రెడ్డి కాస్త బీజేపీ దృష్టిలో రేవంత్ ఉద్దీన్ అయిపోయేవాడు, చాలా రచ్చలైపోయేది. ఇక్కడ కవిత కూడా మాట్లాడుతుందేంటి, బీఆర్ఎస్ పార్టీ కారణంగానే ఆ బాధితులు బాధపడుతోంది, బీఆర్ఎస్ కారణంగానే ఆ బాధితుల ఫోటో బయటకు వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోంది, రాజకీయాలు లేని వ్యక్తి కోసం ఎందుకు రాజకీయాలు? ఇక్కడ పర్సనల్ అటాక్ బీఆర్ఎస్ పార్టీ చేసిందా చేయలేదని తను అర్థం చేసుకోవాలి. బట్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ ఇష్యూలో హైలైట్ అవుతోంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు కవిత టార్గెట్ చేశారా అనేటువంటి రకం కూడా బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. సో మధు ఉన్నారు సిద్ధంగా ఫోన్ లైన్లో. మధు, సో ఏంటి కవిత వర్షన్ ఏంటి? ఈ కవిత బండి భగీరథకి ఏమైనా సానుభూతి వ్యక్తం చేస్తోందా అనే అనుమానం కలుగుతుంది. బికాజ్ తన ఒక మహిళ, కొత్తగా ఓ పార్టీ ఏర్పడింది, కేంద్ర మంత్రికి సంబంధించిన కుమారుడు ఎదుర్కొంటున్న పోక్సో కేసు, ఈ కేసులో బాధితురాల పక్షాన ఉంటాం, బాధితురాలకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ నిందితుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఉన్నారో ఆయన అరెస్ట్ చేయాలనో లేకుంటే చర్యలు తీసుకోవాలో వెంటనే ఈ సిట్ ఇదంతా ఏందని చెప్పి ఫైట్ చేస్తారేమో అంతా భావించి ఉంటారు బహుశా. కానీ కవిత మాత్రం రాజకీయాల్లో లేని వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, రాజకీయంగా ఎందుకు ఈ పర్సనల్ అటాక్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇది భగీరథ్ పై పర్సనల్ అటాక్ లేదా బీజేపీ అంటున్నట్టుగా ఆయనకు ఏం తెలియదు అనే రకంగానే కవిత మాట్లాడుతున్నారా?
అంటే బండి భగీరథ్ నిన్న అప్స్టాండింగ్ లో ఉన్నారు, పారిపోయారు, పోలీసులకు ముందుకు రావట్లేదు అనేటువంటిది పెద్ద ఎత్తున పోస్టర్లు, ప్లక్కార్డ్స్ మెట్రోలో, తర్వాత హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోస్టర్లు ప్రింట్ చేసి ఫోటోలతో సహా గోడలకు అతికించినటువంటి పరిస్థితి. ఒక్క చోట కాదు, దాదాపు హైదరాబాద్ అంతా కూడా కేంద్ర సహాయ మంత్రి కొడుకు పరారీలో ఉన్నాడు అనేటువంటిది పెద్ద ఎత్తున పోస్టర్లు ప్రింట్ చేశారు. ఈ పోస్టర్లు ప్రింట్ చేయడం వెనకాల బీఆర్ఎస్ ఉంది అనేటువంటిది కవిత చాలా స్పష్టమైనటువంటి ఆరోపణలు చేస్తారు. అంటే కావాలని టార్గెటెడ్ గా పొలిటికల్ లో లేనటువంటి వ్యక్తి, వాళ్ళ తండ్రి పొలిటికల్ గా ఉన్నాడు, సో బండి భగీరథ్ ని టార్గెట్ చేశారు, దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది అనేటువంటిది కవిత ఆరోపణలు చేసింది చాలా స్పష్టంగా. దాంతో పాటు ఆయనను పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేయడం వల్ల, ఆ ఫోటోలు వీడియోలు బయట పెట్టడం వల్ల ఆ అమ్మాయిలు ఎవరెవరుతున్నారో బండి భగీరథ్ కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కి సంబంధించిన ఫోటోలన్నీ కూడా అవి లీక్ కావడం వల్ల అమ్మాయిలు నష్టపోయే అవకాశం ఉంది. రేపన్నాడు ఏదైనా సమాజంలో ఏదైనా జరిగితే అమ్మాయిని క్షమించే పరిస్థితి ఉంటుంది, కానీ అమ్మాయిని అంత ఈజీగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఈ సమాజంలో. నేను ఖచ్చితంగా అమ్మాయి సైడే ఉంటాను, కానీ జరుగుతున్న పరిణామాలతో ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్న నేపథ్యంలో అమ్మాయికి నష్టపోతుంది, విచారణ జరుగుతుంది, పూర్తి స్థాయిలో చట్టపరంగా ఏం జరగాలో జరగనివ్వండి, జరిగిన తర్వాత ఖచ్చితంగా అమ్మాయి సైడే ఉంటాము, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ముందే తొందరపడి సోషల్ మీడియాలో అన్ని పోస్టులు పెట్టడం వల్ల జరుగుతున్న నష్టం అమ్మాయిలకు జరుగుతుంది, దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, కావాలనే టార్గెటెడ్ గా చేస్తా ఉంది అనేటువంటి ఆమె బీఆర్ఎస్ ను కార్నర్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో మొత్తానికి ఈ అమ్మాయి సైడ్ ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి పర్సనల్ అటాక్ తో ఒక పార్టీని వాళ్ళ క్యారెక్టర్ కి దీని పార్టీకి అంటగట్టడం వల్ల జరుగుతున్నటువంటి ఈ పోటీలో అమ్మాయి నష్టపోతుంది అనేటువంటి రేంజ్ లో ఆమె అయితే మాట్లాడారు. దాంతో పాటు ఆమె ఇంకా కొన్ని విషయాలు మొన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మరొక కీలక అంశం కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రధాని మోదీతో షేర్ చేసుకోవడం స్టేజ్ బండి సంజయ్, అది కూడా తప్పుడు మెసేజ్ పోయింది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి ముగ్గురు కలిసి ఒకటేసారి స్టేజ్ షేర్ చేసుకోవడం అనేటువంటిది మరి రాంగ్ మెసేజ్ పోయింది, పోయేది లేకుండే, బండి సంజయ్ని అనుమతించేది లేకుండే అనేటువంటిది ఆమె స్టేట్మెంట్ చేశారు. సో ఆమె మాట్లాడిన మాటల్లో రెండు వెర్షన్స్ కనిపించాయి. అంటే బీఆర్ఎస్ పనిగట్టుకొని ప్రచారం చేస్తుంది, పోస్టర్లు, ప్లక్కార్డ్స్, ప్రచారము సోషల్ మీడియాలో వేదికగా అనేటువంటిది ఒకటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కవిత. మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తారు ఆమె, కానీ జరుగుతున్న పరిణామాలను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బండి సంజయ్కి ఒక రకంగా ఇది కాస్త మద్దతు ఇచ్చినట్టుగా కనిపించింది, ఆ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న తప్పులు ఎత్తి చూపినట్టుగా కనిపించింది. సో కవిత స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కారణంగానే అంతా జరుగుతోంది అంటున్నారు కవిత. అంటే బీఆర్ఎస్ పార్టీ కారణంగానే బండి సంజయ్ అనవసరంగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడనో, లేకుంటే బండి భగీరథ్ పైన ఈ రకమైన ఆరోపణ వచ్చిందనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారా కవిత? అంటే ఈ ఇష్యూ బయటికి రావడానికే వీళ్ళు కారణం అనే రకంగా అనుకుంటున్నారా? అంటే దీని వెనకాల బీఆర్ఎస్ ఉంది, పూర్తి స్థాయిలో వెనకాల నుంచి నడిపిస్తా ఉంది. ఈ డ్రైవ్ అంతా బండి భగీరథ్ కి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కావడానికి, ప్రజలు చర్చించుకోవడానికి రీజన్ బీఆర్ఎస్ పార్టీ దాని అంత పెద్ద ఎత్తున తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యాక్చువల్ గా పోలీసులు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, వీళ్ళు కంప్లైంట్ చేస్తారు, విచారణ జరుగుతుంది. అది జరగనప్పుడు జరగాల్సిన ప్రచారం అంతా చేయొచ్చు. ఇవన్నీ వదిలిపెట్టి పోస్టర్లు ప్రింటింగ్ వరకు, రాష్ట్ర నగరంలో ప్రతి ఏరియాలో పోస్టర్లు అంటించడం వరకు వరుసగా కొన్ని వేల పోస్టర్లు ప్రింట్ చేయడం అనేటువంటిది గతంలో కేంద్రం నుంచి ఎవరైనా ప్రధానమంత్రి వస్తే ఇచ్చిన హామీల అమలు ఏమైందని పోస్టర్లు ప్రింట్ చేయించింది బీఆర్ఎస్ పార్టీ. రాహుల్ గాంధీ వస్తే మీరు ఇచ్చిన అమలు హామీ ఏమైంది అనేటువంటిది ప్రింట్, అంతవరకు పొలిటికల్ గా క్వశ్చన్ చేసేంత వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా, ఒక వ్యక్తిని టార్గెట్ చేసేలాగా పోస్టర్ల ప్రింటింగ్ వెనకాల బీఆర్ఎస్ ఉంది అనేటువంటిది కవిత చెప్పారు. నేను మరి ఉందా నిజంగానే బీఆర్ఎస్ లేదా అది ఫ్యూచర్ తెలుస్తుంది, కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఇవన్నీ చేపిస్తా ఉంది. దీనివల్ల ఫ్యూచర్ లో అల్టిమేట్ గా పోస్టర్లు వెళ్ళడం అనేది కొంచెం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో కవిత టార్గెట్ చేయాల్సి వస్తుంది, అంతేనా? ఓవరాల్ గా అంతా సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో కూడా అంటే ఆయనను టార్గెట్ చేయడానికి ఫోటోలు, వీడియోలు బీఆర్ఎస్ పార్టీ విడుదల చేస్తే దానివల్ల అందులో ఉన్న మహిళలు, అమ్మాయిలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ పేర్లు ఫోటోలతో ఫ్యూచర్ లో ఇబ్బంది, ఫ్యూచర్ లో సమాజంలో పురుషులను యాక్సెప్ట్ చేసే గుణం ఉంది ఈ సమాజానికి, కానీ మహిళలను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు, ఇబ్బంది పడతారు, వాళ్ళు నష్టపోతారు అనేటువంటి రీతిలో ఆమె మాట్లాడారు. ఇప్పుడు కౌంటర్ గా బండి సంజయ్ టీం కూడా వాళ్ళ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే అమ్మాయి మేజర్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు, మైనర్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో పోలీసులు చేస్తారు చివరిగా ఎవరు మైనర్ ఎవరు మేజర్ అనేటువంటి. ఈ టోటల్ ఓవరాల్ అంశంలో ఇద్దరు బయట పెడుతున్నటువంటి వీడియోలు, ఫోటోలతో నష్టపోయే పరిస్థితి ఉంది. దానికి అత్యుత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ ఫోటోలు, వీడియోలు
తర్వాత సోషల్ మీడియాలో దానిపైన బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్పే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తన దృష్టిలో తప్పే కావచ్చు. బీఆర్ఎస్ పార్టీ విషయం కాస్త పక్కన పెడితే ఇండివిజువల్ తన వర్షన్ ఏంటి? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఎదుర్కొన్నటువంటి ఈ కేసులో ఈ విచారణ ఏర్పాటు చేయడం, సిట్ అంటే ఒక స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం, నోటీసులు ఇవ్వడం, ఇదంతా కూడా జనరల్గా సహజంగా జరిగే పరిస్థితి కాదు. వన్స్ ఒకసారి పోక్సో కేసు నమోదైంది అంటే స్వయంగా బండి సంజయ్ మాట్లాడుకొచ్చారు, వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ అరెస్ట్ చేయాలి, ఆ తర్వాత విచారణలో నిజాలు ఏం బయటపడతాయో చూడాలనేది జనరల్గా జరిగే తంతు. జరగాల్సింది కూడా ఇదే. కానీ ఇక్కడ విచారణకు పేరిట తనకి నోటీసులు ఇవ్వడము, 2 రోజులు టైం అడగడం ఇదంతా జరుగుతోంది. ఈ క్రమంలో పొలిటికల్గా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. సో ఒక పొలిటికల్ పార్టీ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత వర్షన్ ఏంటి? అంటే ఇదంతా కరెక్ట్గానే జరుగుతోంది, ఈ ప్రాసెస్ అంతా కరెక్టే అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ. ఆమె బండి భగీరథ్ పైన వ్యక్తిగత దాడులు చేస్తూ పోస్టర్లు వేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదనేటువంటి వెర్షన్ ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆమె ఫైనల్ గా ఆడపిల్ల సైడ్ ఉంటారనేటువంటి స్టేట్మెంట్ అయితే చేశారు. ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు తీసుకురండి అనేటువంటి ఒక పొలిటికల్ కామెంట్ కూడా చేస్తారు. అంటే ఇవన్నీ పక్కన పెట్టి రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఆమె చేసినటువంటి ఆమె వెర్షన్ స్టేట్ కు ఉపయోగపడేలా ఉండాలి, నేను ఆడపిల్ల సైడే ఉంటాను, ఆయనను వ్యక్తిగతంగా విమర్శలు చేయాల్సిన అవసరం లేదు, చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, ఈ వెర్షన్ చెప్పే ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి కవిత ఎవరి బీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు, ఇటు బండి సంజయ్ టార్గెట్ చేశారు. సో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను తీసుకురండి అనేటువంటి స్టేట్మెంట్ అయితే ఆమె మాటల్లో కనిపిస్తా ఉంది. ఇది స్టాండ్ కంటిన్యూ ఉంటుందా లేదా చూడాలి. ప్రస్తుతం ఆమె స్టాండ్ వ్యక్తిగత దాడులు ఆపండి, రాష్ట్రానికి ప్రయోజనంగా ఉండండి, నేను ఖచ్చితంగా ఫైనల్ గా ఆడపిల్ల సైడే ఉంటాననేటువంటి స్టేట్మెంట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ మధు. సో కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు మరోసారి కాంట్రవర్సీకి దారితీశాయి. బీఆర్ఎస్ పార్టీ మూలంగానే అటు ఆ బాధితురాలి ఫోటోలు వీడియోలన్నీ కూడా లీక్ అవుతున్నాయి. వీరు చేసిన అత్యుత్సాహం మూలంగానే కొన్ని ట్వీట్ చేసి సమస్య మొత్తం పరిష్కారం అన్నట్టుగా కలరింగ్ ఇస్తోంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి డైరెక్ట్గా కేటీఆర్ని తను టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. మరోవైపుగా బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్గా లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి గురించి పదే మాట్లాడడం కూడా తప్పనంటూ తన కన్సర్న్ కూడా వ్యక్తం చేశారు. ఇంకొకటి, ఆ బాధితురాలు అనవసరంగా తన ఫోటోలు తన వీడియోలు రివీల్ అవుతున్నాయి బయటికి, ఒక మైనర్ బాలికకి ఆ రకంగా బయటకి తప్పు అనే రకంగా ఎమోషన్ అవుతూనే ఇంకోవైపు తన బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేస్తోంది. మరి బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేయడంలో కవిత ఉద్దేశం ఏంటి? బండి సంజయ్ వైపుగానో బండి సంజయ్ కుమారుడు వైపుగానో సానుభూతి వ్యక్తం చేసినట్ట అనే రకంగా చాలామంది అనుకుంటున్నారు. ఒకసారి కొన్ని ట్వీట్స్ కూడా ఉన్నాయి, పీసీఆర్ ప్లే చేయండి. ఆ ట్వీట్స్ అండ్ సోషల్ మీడియా పోస్టులు కూడా ఉన్నాయి. సో సోషల్ మీడియా పోస్టులు ఏంటంటే ఒకవైపు డైరెక్ట్గా చూడండి, ఇక్కడ కనబడుతున్నటువంటి పోస్ట్లో జాగృతి టాక్స్ హోల్డ్ చేయండి పీసీఆర్, ఒకసారి ఫుల్గా ప్లే చేయండి దాన్ని. సో ఆ జాగృతి టాక్స్ అనేటువంటి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వచ్చినటువంటి ఆ పైన టెక్స్ట్ చూడండి. సో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయికి సంబంధించినటువంటి రివీల్ అవుతుంది. ఒకసారి హోల్డ్ చేయండి. సో ఇది జాగృతి టాక్స్. సో దుబాయ్లో బండి భగీరథ్కు ఆశ్రయం కల్పించినటువంటి తెలుగు స్క్రైబ్, సంసారం ముసుగులో వ్యభిచారం చేస్తున్నటువంటి తెలుగు స్క్రైబ్, బయటికేమో బండిని విమర్శించినట్టు కలరింగ్, లోపలేమో అలాయ్ బలాయ్. సో ఇది ఒక ట్వీట్. ఆ తర్వాత నెక్స్ట్ ప్లే చేయండి. సో ఇంకో దాంట్లో డైరెక్ట్ హోల్డ్ చేయండి. బీఆర్ఎస్ సోషల్ మీడియా అత్యుత్సాహం కారణంగా బాధిత అమ్మాయి ఫోటోలు బయటకు వచ్చాయి. దీనికి కారణంగా ఆ అమ్మాయి జీవితం నష్టపోయే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ పార్టీ వల్లే అమ్మాయి ఫోటోలు వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. అక్కడ ఇష్యూ కాజ్ ఒకటి, ఆ జరుగుతున్నటువంటి తీరు, దీనిపైన రియాక్ట్ అవుతారేమో చూడాలి మరి నెక్స్ట్ ఫర్దర్గా అయినా. బట్ ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ కారణంగానే అంతా జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీయే దీన్ని పొలిటికల్గా లేనటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తోంది అని బండి భగీరథ్ పైన బండి సంజయ్ పైన కొంత సానుభూతి వ్యక్తం చేసినట్టుగా పాజిటివ్గా మాట్లాడుతున్నట్టుగానే కవిత మాటల్లో అర్థమవుతుందనే చర్చ జరుగుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కవిత మాట్లాడింది నిజమైన? ఒకసారి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ తను ఏం మాట్లాడుకొచ్చారు, సో అటు బీఆర్ఎస్ పార్టీ మీద బండి భగీరథ్ కేసు మీద ఏం మాట్లాడుకొచ్చారు ఒకసారి ఆ వీడియోలు చూద్దాం. వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది? బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేస్లు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది.
ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్ గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? కొన్ని పార్టీల వాళ్ళు. ఒక కేంద్ర హోంమంత్రి కొడుకే అబ్స్కాండింగ్ లో ఉన్నాడని చెప్పేసి పోస్టర్ పెడతారు తెలంగాణ వ్యాప్తంగా. ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు కదా, వాళ్ళు ఎవరు పెడుతున్నారో మనకు తెలుసు. వారు నేను కోరేది ఒకటే, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి, దానికోసం ఉద్యమం చేయండి తప్పితే ఒక పిల్లగాడు, అది కూడా పాలిటిక్స్ లో లేని పిల్లగాడి మీద పడి పర్సనల్ అటాక్ చేయడం అన్నది నాకు పర్సనల్ గా నచ్చని అంశం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU